కొన్ని ట్రోల్స్ అండ్ ఇవి నడిచినాయి. సో అందులో భాగంగా ఊర్వశి రొటెల్లా తన స్టోరీలోనే తన ట్రోల్స్ పోస్ట్ చేశారు. సో అది కాసేపు ఉండగా చాలా ట్రోల్స్ నడిచినాయి. దాని మీద మీ ఒపీనియన్ అంటే అది మీరే తనకి తెలుగు అర్థం కాక మీరందరూ పొగిడారు అనుకుంది, అందుకని మేము బాబీ చెప్పి తీయించేసాము. ఆయన తను కొంచెం తెలుగు అర్థం కాక తను పొగిడారు అనుకుని పొరపాటును పెట్టేసింది. ఓకే సార్. బాబీ గారు బాలకృష్ణ గారికి అఖండ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలుసు. అందులో పవర్ఫుల్ డైలాగ్ని మీరు ఈ సినిమాలో వాడారు. అలా ఇంకా వేరే సినిమాల్లో బాలకృష్ణ గారు డైలాగులు ఏమైనా వాడారా ఏంటి? బోత్ ఆర్ నాట్ సేమ్ అనేదా? ఓకే, అది ఆ సిచ్యువేషన్కి చిన్న ఫన్ వస్తుందని వాడేవండి అంతే. ఇంకా వేరే సినిమాలో ఏ డైలాగ్స్ వాడు? లేవు. వంశీ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడి నుంచి? ఫిల్మీ లుక్స్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మీ కంగ్రాచులేషన్స్. ఫోకస్ అని ఎవరు వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. సార్ బేసిక్గా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పటి వరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగింది. అంటే సినిమా హిట్ అయితే 100 కోట్లు రావటం అనేది ఇప్పుడు మామూలు విషయమే. బట్ కలెక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. సో కలెక్షన్ పరంగా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? మీరు ఎలా అడిగారండి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తున్నట్టు అడిగారు నన్ను. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పి వాళ్ళకి ఏదో ఒక నెంబర్ చెప్పి అవన్నీ అవసరం? డబ్బుల గురించి ఎందుకు డిస్కషన్? సినిమా సంక్రాంతికి మంచి సినిమా, గ్యారంటీ హిట్ సినిమా, అంతవరకు అయితే గ్యారంటీ. పోస్టర్లు నెంబర్లు అనేది ఇంకా మీకు తెలుసుగా జరుగుతూనే ఉంటాయి అన్నీ. నాగవంశి గారు, ప్రజ్ఞ గారు, నాగమేష్, ఇది జనరల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన ఇంటర్వ్యూలో కానీ మన తెలుగు స్టేట్లోనే ట్రెండ్ అవుతుంటారు. ఈ మధ్యలో